ఓకే అండి, నేను ఆపాను. రైట్. యా, అర్చన గారు, ఒక సైకాలజిస్ట్ గా మీరేం చెప్తారు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని ఎంకరేజ్ చేయడం, రిజర్వేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇవన్నీ చూసి సోషల్ మీడియా మొత్తం నెగటివ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదేనా అని మహిళల మీద చాలా అంటే ఇంకా చాలా నెగటివ్ ట్రోల్ అవుతుంది. ఈవెన్ మొన్న హనీమూన్ కేసు దగ్గర నుంచి అయితే ఇంకా ఎక్కువైంది. సో ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, ఒక చిన్న పిల్లని పిన్ని చంపేసింది. అంటే వాళ్ళు చాలా సెన్సిబుల్ గా ఉంటారు, అంటే జనరల్ గా కంపారిటివ్లీ మగవాళ్ళతో కొంచెం సెన్సిబుల్ గా ఉంటారు కదా. బట్ ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే రీసెంట్ గా మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి వాళ్ళలో ఏమైనా ఎక్కువ చేంజెస్ వస్తున్నాయా, ఏం చెప్తారు? రైట్. అంటే దీన్ని మనం సైకలాజికల్ కోణంలో పరిగణనలోకి తీసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ కి ఫ్రీడమ్ కావాలి ఆర్ విమెన్ థాట్ ప్రాసెస్ అనే దాంట్లోపల స్లోగా విమెన్ సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్ ఏమన్నా పెరిగిపోతుందేమో. ఇది అందరు విమెన్ కి అప్లికబుల్ అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే నా అనే ఆలోచించుకునే విమెన్ సో ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్, మీరు ఈ కేసెస్ అన్ని తీసుకుంటే వీళ్ళందరిలోనూ స్వార్థం ఉంది. వాళ్ళు ఓన్లీ సెల్ఫిష్ గానే ఆలోచిస్తున్నారు, వాళ్ళలో ఎంపతి లేదు. ఇండిపెండెంట్ అని కూడా అనుకోవచ్చా? ఓవర్ ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, సో నా అనుకోవడం సెల్ఫిష్. ఇండిపెండెంట్ అవ్వడం అంటే ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా బతకడం. దానికి దీనికి చాలా తేడా ఉంది. సెల్ఫిష్ అంటే స్వార్థం కోసం పరులను ఉపయోగించుకోవడం. అంటే మీరు అన్ని కేసెస్ లో కామన్ గా చూసింది స్వార్థమే చూసాను ఇందులో. అంతే కదా, ప్రతి వాడిని అంటే తను ఎదగడం కోసమో తను హ్యాపీగా ఉండడం కోసమో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం. సో అక్కడ తల్లిని చూడలేదు, తండ్రిని చూడలేదు, మొగుడిని చూడలేదు, ఏమీ చూడలేదు. నా ఆనందం కావాలి, సో తన ఆనందం మాత్రమే చూసుకున్నారు. ఒకప్పుడు ఎవ్వరు స్త్రీలో ఇది చూడలేదు. ఆలోచించేది ఎగ్జాక్ట్లీ. రాను ఏమవుతోంది, స్త్రీ ఎప్పుడు అందరి ఆనందాల కోసం తన ఆనందాన్ని కోల్పోతోంది. సో స్త్రీ తన ఆనందాన్ని కోరుకోవాలి అనేది ఇప్పుడు పెచ్చు మీరిపోతోందేమో బహుశా. అదే ఆలోచించాల్సిన. కానీ ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఏమంటారంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ కూడా అమ్మాయి మీద పెట్టకూడదు, ఇష్టం లేని పెళ్లి చేయడం మెయిన్. 100% అండి. ఇది తల్లిదండ్రులకి నేనంటే న్యూస్ ఆర్టికల్స్ లో గానీ మొన్న వేరే లైవ్స్ లో గానీ నేను చెప్పాను, చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఇష్టం లేని పెళ్లిళ్ళు బలవంతంగా చేసి అమ్మాయి జీవితం, అమ్మాయితో పాటు అబ్బాయి జీవితం, రెండు ఫ్యామిలీస్ అందరివి నాశనం చేస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి మనస్తత్వం ఎట్లా ఉంది అనేది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలంటే రాత్రికి రాత్రే వీళ్ళు సైకోపాత్ల లాగా తయారవ్వరు. క్రిమినల్ థాట్స్ రాత్రికి రాత్రే రావు. చిన్నప్పటి నుంచి వీళ్ళలో కోపావేశాలు ఉన్నాయా, క్రిమినల్ మైండ్ సెట్ ఉందా, అంటే సెల్ఫిష్ నేచర్ చిన్నప్పటి నుంచే ఉందా, ఇదొకటి మనం గమనించాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇంత స్వార్థం ఎప్పటి నుంచి మొదలైంది వీళ్ళలో. ఇప్పుడు తండ్రిని చంపారు, తండ్రిని చంపిన కేసులో అసలు తల్లి కోఆపరేట్ చేసింది అంటే తల్లి ఎందుకు కోఆపరేట్ చేసింది? సో కేసు హిస్టరీ మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. అలాగే మొన్న 15 ఏళ్ల పాప తల్లిని చంపేసింది. అవును, రైట్. అలాంటి కేసు తీసుకున్నప్పుడు మీరు అందులో కేసు హిస్టరీ తీసుకుంటే మదర్ ఆల్రెడీ సెకండ్ మ్యారీడ్, మదర్ కూడా మ్యారేజ్ చేసుకుంది. అబ్బాయి చెప్పుకొస్తే ఇందులో పాప కూడా ప్రెగ్నెంట్ అయ్యి పాప ఒక బేబీని బర్త్ ఇచ్చాక బేబీ చచ్చిపోయిందన్న ఒక హిస్టరీ ఉంది. సో చాలా హిస్టరీ, డెప్త్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. సో ప్రతి కేసులో పర్సనాలిటీ డిజార్డర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు గోత్రూ అయిన ట్రామా అయి ఉండొచ్చు, ఆ ట్రామా కూడా ఇలాంటి వాటికి లీడ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు లైక్ పేరెంటింగ్ విషయంలో చూసుకుంటే ఒకప్పుడు మన పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఓకే, ఇంకా కూడా కొన్ని ఫ్యామిలీస్ లో అది కంటిన్యూ అవుతుంది. కానీ కొంతమంది ఫ్యామిలీస్ లో కొంచెం ఇప్పుడు లిబరల్ గా ఉండడం, అన్ని పేరెంట్స్ తో షేర్ చేసుకోవడం, కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం జరిగింది. అంటే మోస పేరెంటింగ్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర స్ట్రిక్ట్నెస్ చూసి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళ దగ్గర ఏదో లవ్ దొరుకుతున్నట్టు వాళ్ళు అనుకోవచ్చా? డెఫినెట్ గా సమాజం ఎలా అయిపోయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ తగ్గిపోయాయి, కంఫర్ట్ జోన్ పెరిగిపోయింది. మన జోన్ కాకుండా వేరే జోన్కి వెళ్తేనే మనకు అది డిస్కంఫర్ట్ అయిపోతుంది. ఇవాళ రేపు మనం పక్క వాళ్ళకి ఏదన్నా కాస్త సీట్ ఇచ్చినా, వాళ్ళు చెప్పిన అడ్వైస్ తీసుకోవాలన్నా అబ్బో, టీచర్లు మనకు ఒక దెబ్బ వేయాలంటేనే లేని రోజుల్లో మనం ఉన్నాము. సో ఇంకెక్కడ ఎలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాము? కాబట్టి అక్కడ పేరెంటింగ్ దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది. కళ్యాణి గారు చెప్పినట్టు సో ఇంట్లో ప్రక్షాళన మొదలైతే తర్వాత సమాజంలో జరగాలి. అండ్ బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇస్ మొబైల్ ఓటీటీ ప్లాట్ఫామ్. నేను చెప్పక్కర్లేదు, మీడియా వాళ్ళలాగా మీకు తెలుసు ఎలాంటి వాటికి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి వాటికి తక్కువ వ్యూస్ వస్తున్నాయి మీకు తెలుసు. ఓకే, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా అని ఏదన్నా ఒక ప్రోగ్రామ్ తీయండి, దానికి ఎన్ని వ్యూస్ వస్తాయి?
ఓకే, ఒక క్రైమ్ స్టోరీ పెట్టండి, దానికి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఒక గంటలో వ్యూస్ డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. సో మీకు మైండ్ సెట్ వీళ్ళలో కాదు, ప్రతి పర్సన్ లోనూ నెగిటివ్ క్రిమినల్ మైండ్ సెట్ ఎక్కువ ఉంది. అందుకనే పోయి వాటికి అలాంటి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. కానీ వీళ్ళందరూ క్రైమ్ చేసి బయటపడుతున్నారు, వాళ్ళు క్రైమ్ చేయకుండా మానసికంగా క్రైమ్ చేస్తున్నారు.